బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, రెబల్వుడ్. ఈసారి కొడుతున్నాం, పుష్ప గాని బుక్ చెక్కేస్తాం. డే 1 to ఎండింగ్ 1000 కోట్ల పక్క. సంక్రాంతికి ఒక్కడే మొగుడు, అది కూడా మా రెబల్ స్టారే. చరిత్ర సృష్టించాలన్నా, చరిత్రను తిరగరాయాలన్నా ప్రభాస్ అన్న తర్వాత రాజులకే రాజు వేరే లెవెల్ అన్న. అన్న ఎన్ని రోజులు అన్న ఏమో మొత్తం యాక్షన్స్, ఇప్పుడేమో కామెడీ జోన్, మొత్తం ర్యాంప్ ఆడిస్తాం మొత్తం. చరిత్ర ఏందన్నా సాంగ్స్ వేరే లెవెల్ అని. లుక్స్ అయితే మీరు చచ్చిపోతారన్న, లుక్స్ కే చచ్చిపోతారు పోండి. ఎక్కడైనా ప్రభాస్ అన్న, అల్లు అర్జున్ కాదు, ఓన్లీ ప్రభాస్ అన్న. మేము ఏ హీరోకి వ్యతిరేకం కాదన్న, మాకు వ్యతిరేకం వస్తే వాడు ఎవడు ఉన్నాడు అన్న, చెప్తున్నాం. అదైతే ఉండేది. ఆ కట్అవుట్ అసలు ప్రమోషన్ అక్కర్లేదు, ఇంటర్వ్యూలు అక్కర్లేదు, ఏమలేదు. డే 1 to లాంగ్ రన్ రికార్డుల మీద రికార్డు వెళ్ళిపోద్ది. అది ప్రభాస్ అన్న కట్అవుట్. ప్రతి సీన్ బాగుంది. ప్రభాస్ అన్న వింటేజ్ చూపించాడు అన్న చాలు. అది సాంగ్స్ అన్ని బాగున్నాయి. సహన సాంగ్ అయితే ఎక్కి వదిలాడిపోయా. బీజిఎం ఎక్కిందంటే డ్రగ్స్. సినిమా మాత్రం ర్యాంప్ అన్న. ప్రభాస్ ఎలా చూడాలనుకున్నాం అలా చూపించాడు. మారుతి సాబ్ మాత్రం గుడి కట్టాలి, కానీ డబ్బులు లేవు ఇప్పుడు. కానీ డబ్బులు వచ్చాం కట్టేస్తాను. రైట్ సీన్స్ మాత్రం తుమ్మానా. ప్రభాస్ అన్న వార్ వన్ సైడ్, అన్ని సినిమాలు ఒక సైడ్ అయితే ప్రభాస్ అన్న ఒక సైడ్ అంతే. సమ్మర్ మ్యూజిక్ మాత్రం హైలైట్ అన్న.